వదిలేయండి. వదులు టైలర్. ఇలాగే వదిలేస్తే ఇంకా నోటికి వచ్చినట్టు వాగుతూనే ఉంటుంది. తలెత్తి. సారు ఆగండి. సారు వదులు టైలర్. రండి. రండి సారు. ప్రియమత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? నేను రాను. నిజంగానే వెళ్ళిపోయాడే. బయటికి రా. తీ. వెళ్ళిపోయాడు చూడు. వెళ్ళిపోయాడా? నిజంగానే వెళ్ళిపోయాడా? అంత భయపడేదానివి ఎందుకే నోటికొచ్చినట్టు వాగడం? నీ కోట నీకు పడితే గాని ప్రశాంతంగా ఉండవే. నువ్వే ఆ వెధవ పని చేసావని వాళ్ళకి తెలుసు. అయినా ఏదో నీ టైం బాగుండి వాడు కంట్రోల్ చేసుకుని వెళ్ళిపోతుంటే నోరు మూసుకుని ఉండొచ్చు కదా. వాడిని ఎందుకే కలగడం? ఆ మాత్రమైనా చెప్పకపోతే వాడి మనసు ఎప్పుడు మారుతుంది? నా కూతుర్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? నీ కూతురు పెళ్లి దేవుడెరుగు. నువ్వు ఇలాగే వాగుతూ ఉంటే రోజుకు 4 సార్లు చేస్తాడు నీ పెళ్లి. సారు ఎందుకు అంత కోపం? వద్దని ఎంత చెప్తున్నా నా మాట వినరా? వింటున్నాను కదా టైలర్. విన్నాను కాబట్టే అత్త రాంగ్ ఆర్డర్లు ఇచ్చి మనల్ని పిచ్చోళ్ళ తిప్పిందని తెలిసినా కూడా అత్తని ఏమీ అనలేదు. అయినా ఊరుకుందా? కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుని నా మాన నేను వచ్చేస్తుంటే నీ గురించి తప్పుగా మాట్లాడుతుందా? నిన్ను కాదని తన కూతురు పెళ్లి చేసుకోమంటుందా? సారు అంటే మాత్రం అయిపోతుందా? అవ్వదు కదా అని అడ్డమైన మాటలు అంటుంటే విని ఊరుకోవాలా? అసలు తప్పు చేసావు టైలర్. ఈ ఒక్కసారికి నువ్వు నన్ను వదిలేసుంటే ఇంటికి వచ్చి రాగానే 4 పీకేవాడిని. ఈ పిచ్చి ఒకడు వాక్కుండా నోరు మూసుకొని ఓ మూలన పడుండేది. సారు ఏం చేసినా వాగే నోరు తిరిగే కాలు ఆగవు సారు. అయినా మీ అత్తయ్య ఎప్పుడైనా ఇంత డైరెక్ట్ గా మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడడం చూసారా? లేదు. మరిప్పుడెందుకు ఇలా చేస్తుంది? మిమ్మల్ని రెచ్చగొడితే మీరు ఆవేశపడితే మీ కాన్సంట్రేషన్ దెబ్బతిని అనుకున్నది సాధించలేరు. అప్పుడు మనం ఓడిపోతాం. వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి అలా చేస్తున్నారు సారు. అందుకే ఎవ్వరు ఏమన్నా ఎంతలా రెచ్చగొట్టాలని చూసినా మనం మాత్రం ప్రశాంతంగా ఉండాలి సారు. అప్పుడే ఏకాగ్రత కలుగుతుంది, గురి చూసి బాణం వేయగలం. కానీ టైలర్ కావాలని చేస్తుందని తెలుస్తుంటే ఇంకా కసి ఎక్కువ వచ్చేస్తుంది. ఇదిగో ఇదే వద్దు అనేది. ఈ గొడవలు చికాకుల వల్ల మీలో లేనిపోని ఆలోచనలొచ్చి మీ ప్రశాంతత దెబ్బతింటుంది సారు. మీకు ప్రశాంతత కావాలి సారు. ముందు పడుకోండి చెప్తాను. ఎందుకు టైలర్? అబ్బా పడుకోండి చెప్తాను. రండి రండి పడుకోండి. ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడండి. మీరు నా కళ్ళల్లోకే చూస్తున్నారు, కళ్ళల్లోకే చూస్తున్నారు. హిప్నటైజ్ చేస్తున్నావు టైలర్. మాట్లాడొద్దు. నన్ను హిప్నటైజ్ చేయనక్కర్లేదు టైలర్. కాసేపు నీ కళ్ళల్లోకి చూస్తే చాలు హిప్నటైజ్ అయిపోతాను. సారు నా కళ్ళల్లోకే చూస్తున్నారు. ఇప్పుడు మీలో ఉన్న కోపం అంతా బయటికి పోతుంది, పోతుంది, పోతుంది. చిరాకులన్నీ దూరమైపోతున్నాయి, దూరమైపోతున్నాయి, దూరమైపోతున్నాయి. ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకోండి.
నా కూతుర్ని చేసుకునుంటే పువ్వుల్లో పెట్టుకుని చూసుకునుండేది. నా మాట విని ఇప్పటికైనా కళ్ళు తెరవరా, లేకపోతే చేతికో చిప్పిచ్చి అడుక్కునేలా చేస్తుంది. చచ్చింది ఈరోజు నా చేతిలో. కాసేపు భయపెడితే పెట్టాను రామాహరి, మనసుకి తృప్తిగా ఉందండి రామాహరి. ఇలా 4-5 సార్లు రామాహరి, బిజినెస్ దెబ్బ కొడితేను రామాహరి. ధరణోడిపోతుంది రామాహరి, తను ఇంట్లోంచి వెళ్ళిపోతుందండి రామాహరి. ఈ సామ్రాజ్యం నాదే రామాహరి. ధరణొదిలి వెళ్ళాక రామాహరి, ఆదిత్య ఒంటరైపోతాడు రామాహరి. క్వారంటీన్ అయిపోతాడు రామాహరి. అప్పుడు మా వదినకి అన్నయ్యకి రామాహరి కొడుకు మీద బెంగ పట్టుకుంటుంది రామాహరి. అప్పుడు నా కూతుర్ని రామాహరి రంగంలోకి దించుతాను రామాహరి, రంగంలోకి దించుతాను రామాహరి. అన్నయ్య వదినలే రామాహరి, నా కూతురికి ఆదిత్యనిస్తారు రామాహరి. నాకు అల్లుణ్ణి చేస్తారు రామాహరి, నాకు అల్లుణ్ణి చేస్తారు రామాహరి. మళ్ళీ పెత్తనం చేతికొస్తే రామాహరి, నాకు తిరిగే ఉండదండి రామాహరి. ఈ ఇంట్లో అసలు తిరిగే ఉండదండి రామాహరి. ఊహించుకుంటేనే రామాహరి ఎంతో హాయిగా ఉందండి రామాహరి. జరిగితే ఇంకెంత హాయిగా ఉంటుందండి రామాహరి. జరిగి తీరుతుందంతే రామాహరి. ఢమరుక ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే ప్రళయం విలయం పరుగులు పెడితే బలిర బలిర కీచకచోరే ఢమరుక 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 బాజే ఢమర ఢమర ఢం 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 రే గురుమురు
మెరుపును ఉరుకును పెడితే బలిర బలిర అసురార్చకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే అరాచకాలే హరించిపోవా దినేంద్రుడింకా ఎగబడితే దురాగతాలే దహించిపోవా దయామయుడిలో సెగబుడితే వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు పగబడితే బలి బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల. ఓహో ఆహా రామా హరి ఆహా ఓహో రామా హరి ఓహో ఆహా రామా హరి ఆహా ఓహో రామా హరి ఆహా ఓహో రామా హరి ఓహో ఆహా రామా హరి. హలహలాన్ని స్కలించనున్న భిక్షుని రౌద్రమిది ఈ కుట్టు మిషన్ మామూలు దెబ్బతీయలేదుగా. ఒక్క డాక్యుమెంట్ వల్ల మొత్తం రివర్స్ అయిపోయింది. గుడ్ ఈవినింగ్ శ్రావణి. గుడ్ ఈవినింగ్ సార్. రేపు కేసుకి అంతా రెడీ కదా? సార్ అది రెడీగానే ఉంటావులేమ్మా. అసలు ఎవరికీ సాధ్యం కాని డాక్యుమెంటే సంపాదించావు. అది ఉందంటే కేసు గెలిచినట్టే. అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది కూడా వినండి సార్. ఏమైందమ్మా? ఈ డాక్యుమెంట్ పనికిరాదు సార్. పనికిరాదా? ఏమైందమ్మా? నీ దగ్గరే ఉందన్నావు, కేసు గెలిచేస్తానన్నావు. ఇప్పటికీ డాక్యుమెంట్ నా దగ్గరే ఉంది, కానీ సార్ అసలు ఏం జరిగిందంటే ఎంత పని చేసావమ్మా. ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్, ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆల్మోస్ట్ కేసు గెలిచామని హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ గెలిచే కేసుని చేజార్చుకున్నావు. లేదు సార్, ఇంకా అది చేజారిపోలేదు. రేపు ఏదో ఒక రీజన్తో కేసు వాయిదా వేయిద్దాం సార్. ఈలోగా వేరే ఏదైనా దారి దొరకొచ్చు సార్. లేదు శ్రావణి, ఈ కేసును గెలవటానికున్న ఒకే ఒక దారి మినిస్టర్ సంతకం చేసిన ఆ డాక్యుమెంట్. అదే లేదంటే ఇంకా ఏమున్నా ఉపయోగం లేదు. నువ్వు ఈ కేసు ఓడిపోయినట్టే. లేదు సార్, రేపు ఏదో ఒక రీజన్ చెప్పి కేసు వాయిదా పడేలా చేద్దాం సార్. అవసరం లేదక్క. ఏంటి అవసరం లేదు? ఏంటి అవసరం లేదు? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ఈ డాక్యుమెంట్ మీద నువ్వు పాలు పోయకపోయి ఉంటే రేపు నేను కోర్టులో కేసు గెలిచి ఉండేదాన్ని. ఇప్పుడు కూడా గెలుస్తావక్క. డాక్యుమెంట్ ని నాశనం చేసేసి గెలుస్తావంటున్నావేంటే? ఎలా గెలుస్తానే? నువ్వొచ్చి ఏమైనా వాదిస్తావా? నాకే వచ్చాక నేనేం వాదిస్తాను? ఈ డాక్యుమెంట్ ఉంటే నువ్వే గెలుస్తావు. ఏ డాక్యుమెంటే అది? ఏది పడితే దాన్ని పెడితే కేసు గెలవరు. ఇదే అసలైన డాక్యుమెంట్.
దాని మీద పాలు పోసి నాశనం చేసావే. లేదక్కా, ఇదే అసలైన డాక్యుమెంట్. కావాలంటే చూడు. నువ్వంత డౌట్గా చూడక్కర్లేదక్కా, అది ఒరిజినలే. నీ దగ్గర ఉన్నదే డూప్లికేట్. డూప్లికేట్ అంటావేంటే? నేనే స్వయంగా వెళ్ళి సంపాదించుకున్న డాక్యుమెంట్ ఇది. నువ్వు సంపాదించింది కాదక్కా, వాళ్ళు కావాలనే నీ చేతికి ఆ డాక్యుమెంట్ వచ్చేలా చేశారు. వాళ్ళు చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటే? అసలు ఏం తెలుసా నీకు? అక్కా, నీకు ఏం జరుగుతుందో తెలియడం లేదు. అది మినిస్టర్ దొంగ సంతకం పెట్టిన డాక్యుమెంట్. అదేదో ఫోర్జరీనో ఏదో అంటారు కదక్కా, అది. నువ్వు గనక దీన్ని రేపు కోర్టులో ఇచ్చుంటే దొంగ సంతకం పెట్టిన డాక్యుమెంట్ ఇచ్చావని నీ లాయర్ డిగ్రీ క్యాన్సిల్ చేసి నిన్ను జైలుకి పంపించేవాళ్ళక్క. నిన్నలా ఇరికించాలని ఇది నీ చేతికొచ్చేలా చేశారు. అదే వాళ్ళ ప్లాన్ అక్క. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునక్క, నా మాటలు నువ్వు నమ్మవు కదా, అందుకే రికార్డ్ చేసి మరీ తీసుకొచ్చాను.